హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో చాలా సాఫ్ట్గా ఉండే చాక్లెట్ కేక్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చక్కెర పొడిని వేసుకోవాలండి. అలాగే 3 కోడిగుడ్లను తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. కోడిగుడ్లు తినని వాళ్ళు ఏంటంటే మీరు ఈ కోడిగుడ్ల ప్లేస్లో పెరుగునైనా యాడ్ చేసుకోవచ్చండి. ఒక చిన్న కప్పు యాడ్ చేసుకోండి. ఈ విధంగా గుడ్లను వేసేసాక ఇందులోకి 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ ఉంటుంది కదా, అది వేసేయాలి. వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టాక ఇందులోకి ఒక 50 గ్రాములు బటర్ని తీసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చక్కెర ఎక్కువ తినే వాళ్ళు ఏంటంటే నేను 1 కప్పు వేసాను కదా, మీరు ఇంకొద్దిగానే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు మైదా పిండి, 1/4 కప్పు కోకో పౌడరు, 1 స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసేయాలి. ఈ మొత్తం మిక్స్ అయిపోవాలండి. బాగా ఎటువంటి ఉండలు లేకుండా బాగా మీరు మొత్తం కలిపేయండి. కలిపేశాక మనం పక్కన మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి. ఓవెన్ అది ఏం లేకుండా మనం ఈజీగా మనం చేసేసుకోవచ్చండి. ఇది ఈ విధంగా మొత్తం వేసేసాక బాగా ఈ విధంగా ఉండలు పడకుండా మనం నీట్గా జాగ్రత్తగా కలిపేయాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసేసేయాలి. ఈ కన్సిస్టెన్సీలో రావాలి. లేదు మీకు కొద్దిగా గట్టిగా అయిపోయింది అనుకోండి, కొద్దిగా బాయిల్ చేసిన మిల్క్నైనా యాడ్ చేసుకున్నారంటే మీకు కొంచెం పలచబడుతుంది. మొత్తం మీద ఈ విధంగా అయితే మీరు రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. న్యూ ఇయర్ వస్తుంది కదండి, ఈ చాక్లెట్ కేక్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక కేక్ ట్రే ఉంది కదా, ఈ కేక్ ట్రే తీసుకొని కింద బేకింగ్ పేపర్ వేసేసుకొని దీనికి మనం బటర్ని మొత్తం అన్ని వైపులా అప్లై చేసేసుకోవాలి. 4 వైపులా బటర్ని పూసేసుకున్నాక ఈ మిక్స్ చేసుకున్న చాక్లెట్ కేక్ పేస్ట్ని ఇందులో వేసేయాలి. నాలుగు వైపులా నీట్గా పూసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి చాక్లెట్ పేస్ట్ ఉంది కదా, మనం తయారు చేసి పెట్టుకున్న చాక్లెట్ కేక్ పేస్ట్ని వేసేసేసి 4 వైపులా సర్దేయాలి ఇట్లా నీట్గా. ఈ విధంగా మొత్తం నీట్గా 4 వైపులా బాగా చేసేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 బాదం పప్పుల్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 10 జీడిపప్పు పలుకులను కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీని మీద వేసేసుకొని మనం దీన్ని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకోసంగా నేను స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి తీసుకొని ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి. మీకు సాల్ట్ ప్లేస్లో ఇసుకైనా దొరుకుతుంది కదా, ఇసుకనైనా యాడ్ చేసుకోవచ్చు.
లేదు అంటే సాల్ట్ యాడ్ చేసేసుకొని దీనిలో ఒక స్టాండ్ పెట్టేసుకొని మనం ఈ కేక్ ట్రే ఉంది కదా దాన్ని దీని మీద పెట్టేసి మూత పెట్టేసేయాలండి. ఓవెన్ లేకుండా మనకి ఈజీగా అయిపోతుంది. ఒక 30 నిమిషాలు దీన్ని మనం బాగా బేక్ చేయాలి. అండి కేక్ ఎంత బాగా లోపల రెడీ అవుతుందో చూడండి. బాగా పైకి వచ్చేస్తుంది నీట్గా. ఇదండి ఒకసారి చెక్ చేద్దాం ఉడికిందా లేదని. నాకు కొద్దిగా అట్లా మనం చాక్ పెట్టినప్పుడు ఏంటంటే మనకి అంటుకోకుండా ఉండాలి. నాకు కొంచెం అంటుకుంది కదా అంటే ఇంకా కుక్ అవనట్టు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి 5 నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇదండి నీట్గా ఏం అంటుకోలేదు అంటే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన తీసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి వేసేసేయాలి. ఈ విధంగా వేసాక వెనక బేకింగ్ పేపర్ ఉంది కదా ఆ పేపర్ని నీట్గా తీసేసి తీసేసాను. చూడండి కేక్ ఎంత బాగా రెడీ అయిపోయిందో, ఎంత సాఫ్ట్గా కూడా ఉంది చూడండి. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. ఈ న్యూ ఇయర్కి ఈ చాక్లెట్ కేక్తో వెల్కమ్ అయితే చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.